హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు మనం ఎక్కువగా కుక్కర్లో వేస్తూ ఉంటాం కదండి. కుక్కర్లో వేసినా లేదంటే మనం మామూలుగా వండుకున్నా కూడా ఇలా పప్పు అయితే చాలా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి ఈ చిన్న టిప్ని ట్రై చేస్తే. ముందుగా ఏదైనా ఒక గిన్నె పెట్టుకుని దానిలో మీకు ఎంత అయితే వేసుకుంటారో కందిపప్పు అంత వేసుకొని ఇలా వేయించేసుకొని కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత కందిపప్పు మనం ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది. ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఉడికించి నేను చూపిస్తున్నాను చూడండి. నేను రైస్ కుక్కర్లో అయితే పప్పు వండనండి, ఎప్పుడు కూడా ఇలానే వండుకుంటూ ఉంటాను. ఇలా వేయించేసి కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఇలాగ కందిపప్పునైతే అయితే నేను ఉడికించుకుంటాను. చూడండి చక్కగా ఉడికింది. ఇలా ట్రై చేయండి, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వీటిని టిప్ ఏం కాదండి, ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవి కావాలని నేను తెప్పించుకున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ మా ఏరియాస్లో అయితే కలువ పూలు అంటారండి, తామర పువ్వులు అని కూడా అంటారు. మీ ఏరియాస్లో వీటిని ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడటానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. ఇవి ఎక్కువగా చెరువుల్లో ఉంటాయి కదండి. వీటిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇవంటే చాలా ఇష్టం అండి. కావాలని నేను ఇలా తెప్పించుకున్నాను. చూసారా ఇప్పుడైతే ముడుచుకుని ఉన్నాయి, కానీ చక్కగా ఇలా ఉదయం చూస్తే చక్కగా మీకు ఇలా ఇచ్చుకొని ఉంటాయండి. చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా. ఇవి అడుగున ఉన్నటువంటి కాయలను కూడా తింటారండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. చూస్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. సో నేను కావాలని ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చూసారా మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఇచ్చుకున్నప్పుడు చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎక్కువగా చెరువుల్లో వాటిల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. వీటిని అడుగున ఉన్నటువంటి తామర కాయలను కూడా తింటూ ఉంటారండి. అవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇలా ఎగ్స్ పైన ఆయిల్ వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా ఎగ్స్ మనకు ఇప్పుడు సమ్మర్ కదండి, ఎంత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి. మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా లేదంటే బయట ఉంచినా కూడా ఇలా చేశారనుకోండి ఎగ్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ప్రతి ఎగ్కు కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఉంచుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఐస్ క్యూబ్స్పై ఇలా నెయిల్ పాలిష్ వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. నెయిల్ పాలిష్ మనం ఇలాగా నెయిల్స్ అప్లై చేస్తూ ఉంటాం కదండి. నెయిల్స్ వేసుకున్నప్పుడు ఈ విధంగా మనం వెంటనే ఏదైనా వస్తువు పట్టుకున్నాం అనుకోండి దానికి అంటుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనకి వెంటనే నెయిల్ పాలిష్ డ్రై అవ్వాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐస్ క్యూబ్స్ వాటర్లో ఇలా మనం ఈ నెయిల్స్ని డిప్ చేసామనుకోండి చక్కగా నెయిల్ పాలిష్ అనేది డ్రై అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి. దీనిలో ఈ వాటర్లో ఇలా నెయిల్స్ని మనం ఈ విధంగా ముంచేసామనుకోండి చక్కగా డ్రై అయిపోతుంది. మనం ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. ఇలా వేసుకున్న వెంటనే ఐస్ క్యూబ్స్ వాటర్లో ఇలా నెయిల్స్ అన్నీ కూడా డిప్ చేసి పెట్టామనుకోండి చక్కగా డ్రై అయిపోతుంది. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.